ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. చాలా మంది మీరు చూస్తుంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు శని గురించి, రాహు గురించి ఒక్కొక్క 1 అవర్ మాట్లాడతారు. గ్రహం గురించి మాట్లాడతారు. కానీ ఇది జ్యోతిషమా? జ్యోతిషం గురించి 1 అవర్ మాట్లాడడం కాదు, మన లైఫ్ లో జరిగిన విషయాలు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఒక జాతకం ఇస్తారనుకోండి ఒక జ్యోతిష్యుడికి. తను మీ జాతకం చూసి ఫస్ట్ మీ లగ్నం ఏదిని కనిపెట్టాలి. ఎందుకంటే ఒక రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు కదా. ఇప్పుడు న్యూమరాలజీ చెప్తూ ఉంటారు కదా, న్యూమరాలజీ ఎందుకు అక్యురేట్ కాదు, నిజం కాదు అంటే ఒకే డేట్ లో చాలా మంది పుట్టి ఉంటారు, ఒకే రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు. మీ ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందంటే మీ లగ్నంలో. ఆ లగ్నం కనిపెట్టాలంటే పాస్ట్ లో నడిచిన కొన్ని సంఘటనలు చెప్పి మీలో మీ లగ్నం ఏజిని కనిపెట్టి పాస్ట్ లో సంఘటనలు అంటే ఒక దశా పీరియడ్ నడిచేటప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, ఇండికేషన్స్. ఈ టైం పీరియడ్ లో ఇన్ని సంఘటనలు నడిచేట అవకాశాలు ఉన్నాయి, మీలాంటి జరిగాయా అని అడగాలి. అలాగే జాతకం జతలోనే అరచేయి రేఖలు లైన్స్ అన్ని కంపేర్ చేయాలి. ఇవంటే వెస్టర్న్ పామిస్ట్రీ లాగా హెడ్ లైన్ ఫేట్ లైన్ అలా కాదు. ఇండియన్ పామిస్ట్రీ వేరే రకంగా ఉంది, చైనీస్ పామిస్ట్రీని ఒకలాగా ఉంది. ఇవన్నీ కంబైన్ చేయాలి, ప్రశ్న శాస్త్రం చూడాలి. అవన్నీ చూసి అప్పుడు మీ లైఫ్లో నడిచిన పాత ఈవెంట్లు చెప్పి లగ్నం చూసి ఫ్యూచర్ ఈవెంట్ చెప్తే మనకు నమ్మకం వస్తుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది వచ్చేసి మనం పరిష్కారాలు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, కాస్ట్లీ జెమ్ స్టోన్స్, కరంగులి మాల, తర్వాత రుద్రాక్షలు చెప్పడం కాదు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు లేవు. కాళసర్పం దోషం గురించి లేదు, అలాగే కుజదోషం గురించి కూడా ఎన్నో గ్రంథాల్లో లేదు. బృహత్పరాశర ఓరాశాసనంలో చెప్పిన రెమెడీస్ ఏంటంటే మంత్ర జపాలు, దానం అది మీరే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దానివల్ల మన కర్మలో దృఢ కర్మం, అదృఢ కర్మం, ప్రారబ్ధ, సంచిత కర్మంలో కొన్ని మాడిఫికేషన్, కొంచెమే మనకి ఉన్న ఒక ఛాన్సెస్, దాన్ని ఆ రెమెడీస్ చేయడం వల్ల మాడిఫై అవుతుంది కర్మ. అప్పుడు సంఘటనలు చేంజ్ కావచ్చు. అది ఒకటే ఈ పరిష్కారాలకు ఉన్న అర్థం. సో ఇలా చెప్పాలి, కానీ కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు తీసుకోవడానికి జ్యోతిషం చెప్పడం కాదు. సో నిజమైన జ్యోతిషం ఇలా ఉంటుంది. ఇలా మీ జాతకం చూడాలంటే టైం పడుతుంది, ఓపిక మీకు ఉండాలి. అలా చూపించడానికి మీరు భైరవి ఆస్ట్రోలో అన్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. జాతకంని టైం తీసుకొని చూసి మీ దగ్గర నేను మాట్లాడతాను. మీన రాశి 2026 ఏప్రిల్ నెలలో మీన రాశిలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి పెళ్లి డిలే అయ్యేట యోగాలు ఎక్కువగా ఉన్నాయి. సార్ నేను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో చూస్తున్నాను సార్, ఇంకొక చోట్ల చూస్తాను సార్, బ్రోకర్లకి చెప్పాను చెప్తుంటారు. ఎలా చేసినా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి పెళ్లి డిలే అవుతుంది. ఎప్పుడు అంటే లగ్నం నుంచి కన్ఫర్మ్ కావాలి, చంద్రలగ్నం నుంచి కన్ఫర్మ్ కావాలి, పాద లగ్నం నుంచి కన్ఫర్మ్ కావాలి, ఉపపాద లగ్నం నుంచి కన్ఫర్మ్ కావాలి. ఇన్ని కన్ఫర్మేషన్స్ లేయర్ బై లేయర్ చూడాలి. కొంతమంది జాతకాన్ని ఒక 5 నిమిషాలు ఇడీ ఫ్యామిలీ జాతకం చెప్పేస్తారు మొత్తం. అది ఎలాగా? ఒక క్యాలిక్యులేషన్ చేయరు, ఒక హారోస్కోప్ జనరేట్ చేయరు, లగ్నం కరెక్ట్ ఉందా లేదని చూడరు. వీళ్ళు ఎలా చెప్తున్నారు? ఇది పెద్ద ఆశ్చర్యం. అలాంటి వాళ్ళని నమ్మకండి. ఒక జాతకం చూడాలంటే టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఏం తింటారు, ఏం తాగుతారు అని ఒక జ్యోతిషుడు చెప్పలేడు, ఎందుకంటే అన్ని డిసైడ్ అయి ఉండవు. మేజర్ ఈవెంట్స్ ఇండికేషన్స్ మాత్రమే ఒక అస్ట్రాలజీ చెప్పచ్చు. ఆ ఇండికేషన్స్ పట్టుకోవడమే తనకున్న ఒక టాలెంట్ అనమాట. సో ఇలా చూసినప్పుడు పెళ్లి డిలే అవుతుంది, మ్యారిటల్ లెవెల్ ఇష్యూస్ రావచ్చు, గొడవలు రావచ్చు, చిన్న చిన్న విషయాలకి లీగల్ ఇష్యూ దాకా వెళ్ళచ్చు. ఎందుకంటే శని మళ్ళ సూర్యుడు ఒకే రాశిలో ఉండడము ఒక మంచి ఒక కాంబినేషన్ కాదనమాట. ఈగో ఇష్యూస్, నేనే గెలవాలి, నేనే ఎప్పుడు కూడా గెలుపు నాదే కావాలి, ఎప్పుడు నేనే ముందుగా డామినేట్ చేయాలనుకునే మనస్తత్వం వల్ల ఈ మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ రావచ్చు. ప్రాపర్టీ ఖరీదు అవుతుంది. చాలా రోజుల నుంచి ప్రాపర్టీ ఖరీదు చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్తున్న వాళ్ళకి ఈ టైం పీరియడ్ లో ప్రాపర్టీ ఖరీదు చేస్తారు. చాలా మంచి ప్రాపర్టీ, చాలా వాల్యూ ఇమీడియట్ గా ఎక్కువ పెట్టే ప్రాపర్టీ కొంటారు. అలాగే ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ మీరు చేస్తుంటే మీకు చాలా ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశంలో జాబ్ వెతుకుతున్న వాళ్ళకి సక్సెస్ ఉంటుంది, జాబ్ లో ప్రోగ్రెస్ ఉంటుంది, కొత్త జాబ్ దొరికే అవకాశాలు మాక్సిమం పాసిబిలిటీస్ ఉన్నాయి. కొత్త జాబ్ దొరకచ్చు, ఆ జాబ్ లోనే చేంజెస్ కావచ్చు, ఇంక్రిమెంట్ రావచ్చు. సార్ నాకు ట్రాన్స్ఫర్ అయింది సార్ మంచి ప్లేస్ కి అంటుంటారు. అంటే ప్లేస్ కూడా మీకు చేంజ్ అయ్యే అవకాశాలు. అలాగే మీరు మీ జాబ్ కి మళ్ళీ ఒక ప్రాపర్టీకి సంబంధం ఉండదు. సార్ నేను వర్క్ చేస్తున్న ప్లేస్ దగ్గర నాకు ఒక ఇల్లు దొరికింది అని చెప్తుంటారు. సో అది ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ లోనే మీకు ఒక జాబ్ రావచ్చు, అక్కడే మీకు ప్లేస్, అక్కడే కూడా ఒక ఇల్లు దొరకచ్చు. ఇలాంటి ఛాన్సెస్, పాసిబిలిటీస్
ఎక్కువగా ఉన్నాయి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. అలాగే చెస్ట్ భావంలో ఉన్నది ఏంటంటే కేతు గ్రహం వల్ల ఆల్రెడీ నేను చెప్పాను ఫైనాన్షియల్ లాస్ అవుతుంది, బిజినెస్ లో జాగ్రత్తగా ఉండండి. శత్రువులు మీ వెనకాల ఏదైనా కుతంత్రాలు చేసి మిమ్మల్ని ప్రాబ్లం చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ మీకు గెలుపు ఎక్కువగా ఉంటుంది, మీరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద ఎన్ని కుతంత్రాలు చేసినా. అలాగే ఆరోగ్యంలో ఇష్యూస్ వస్తాయి, కాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఆర్థరైటిస్ అంటారు, వెరికోస్ అంటారు, ఇలాంటి ఇష్యూస్ మీనరాశి వాళ్ళకి రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. స్టూడెంట్స్ కి చాలా బాగుంది, సంతాన యోగానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి సంతాన యోగం ఉంది. అలాగే విదేశంలో జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంది. విదేశానికి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీని మీరు ప్రోడక్ట్ ని చేసి సర్వీస్ ని ఇవ్వడానికి ట్రై చేస్తున్న బిజినెస్ ఏమైనా మీరు నడుపుతూ ఉంటే అక్కడ మీకు సక్సెస్ ఎక్కువ ఉంది. ఇన్ని విషయాలు మీనరాశికి సంబంధించినవి.